వెరీ 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 రీడిఫైన్డ్ పాయింట్స్. అర్థమవుతుందా? చాలా ఆలోచన చేసి నేనే క్రియేట్ చేసిన పీపీటీ ఇది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకునేది పీపీటీ కాదు, నేనే క్రియేట్ చేసిన పీపీటీ. నా 9 years ది ఎక్స్పీరియన్స్ ఈ ఇండస్ట్రీలో నేను ఈ పీపీటీలో వేసాను. ఓకేనా? ఇది మీరు విని ఇక్కడ నుంచి వెళ్ళేస్తే ఏం రాదు, క్రమ రూపంలో తీసుకొని వస్తే రిజల్ట్ వస్తుంది. అర్థమవుతుందా? మీరు క్రమ రూపంలో తీసుకొని వస్తారంటే నేను చేస్తాను, లేదంటే నో. ఎందుకంటే లర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ అంటే దాన్ని విని చేసేది. అర్థమవుతుందా? అది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ వెరీ పవర్ఫుల్ పాయింట్ ఏమంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యేకి ఆల్వేస్ కీప్ రైట్ ఇంటెన్షన్. ఆల్వేస్ కీప్ రైట్ ఇంటెన్షన్. మీ ఇంటెన్షన్ బాగుంటే మాత్రమే మీరు ఈ బిజినెస్ లో గెలవచ్చు. మీ ఇంటెన్షనే బాగలేదు అంటే 100% మీరు గెలేకి సాధ్యం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్సన్ కి మీట్ చేసేకి పోతున్నాను, నా అప్లైన్ కి తీసుకొని నేను వెస్టీజ్ లో జాయిన్ అయ్యాను. ఓకేనా? జాయిన్ అయ్యి ఒక పర్సన్ కి ప్లాన్ ఇప్పించేకి నేను నా అప్లైన్ కి తీసుకొని పోతున్నాను. ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఈ పర్సన్ నా అప్లైన్ అనుకుందాం. ఓకేనా? అప్లైన్ కి తీసుకొని నేను వెళ్తున్నాను నా ఫ్రెండ్ కి మీట్ చేపించేకి. ఓకేనా? సో నేను మా అప్లైన్ కి ఏం చెప్తున్నానంటే, సార్ ఈ పర్సన్ కి మీరు ఎలా ప్లాన్ ఇవ్వండి అంటే, ఎలా ప్లాన్ ఇవ్వాలంటే ఈ పర్సన్ జాయిన్ అయ్యేలా, ఆయనది ఏరియా కవర్ అయ్యేలా నేను సిల్వర్ అవ్వాలి. అర్థమైతే ఉందా? నా ఇంటెన్షన్ ఏముండాలా? ఈ పర్సన్ మీ ప్లాన్ విని జాయిన్ అయ్యేలా, ఆ పర్సన్ ది ఏరియా కవర్ అయ్యేలా నేను సిల్వర్ అవ్వాలా. నా ఇంటెన్షన్ ఆయనకి సపోర్ట్ చేసేది లేదు, నేను సిల్వర్ అయ్యేది ఉంది. అందుకేమైతుంది, ఇంటెన్షన్ రాంగ్ ఉంది. అందుకే ఈ పర్సన్ జాయిన్ అవ్వడు, ఆయనది కవర్ అవ్వదు ఏరియా, నేను సిల్వర్ అవ్వను. సిల్వర్ తట్టే తీసుకుని ఎక్కడన్నా. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈస్ బ్యాడ్ దెన్ ఎవ్రీథింగ్ గోస్ బ్యాడ్. అర్థమైతా ఉందా? అదే నా ఇంటెన్షన్ చేంజ్ ఉంటే, జాయిన్ పీపుల్ విత్ రైట్ ఇంటెన్షన్. అదే నాది రైట్ ఇంటెన్షన్ ఉంటే నేనేం చేస్తాను, నా అప్లైన్ కి చెప్తాను, సార్ ఈ పర్సన్ కి మీరు ఎలా ప్లాన్ ఇవ్వాలంటే ఈ పర్సన్ పరిస్థితి చాలా కష్టం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఈ పర్సన్ అట్లీస్ట్ వెస్టీజ్ లో వచ్చి ఆయనది ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్ని దూరం అవ్వాలి సార్, అలాగా ప్లాన్ ఇవ్వండి అని చెప్పాలి. ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ రైట్ ఉంటే 100% యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది సక్సెస్ అయ్యేది. మీ ఇంటెన్షన్ రాంగ్ ఉంటే యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ ఇవ్వదు. ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇంటెన్షన్ షుడ్ బి రైట్. ఆయనది టీం తీసుకుందాం, ఈయనది టీం తీసుకుందాం, ఆయనకి క్రాస్ లైన్ చేసేద్దాం, ఆ కంపెనీ నుంచి తీసుకొని వచ్చేద్దాం, ఈ కంపెనీ నుంచి ఒక్క మాట చెప్తాను వినండి. ఆయనది తీసుకునేకిన ముందు, ఆ కంపెనీ నుంచి తీసుకొని వచ్చేకిన ముందు మీరు ఫస్ట్ మీకు తెలుసుండే వాళ్ళకి తీసుకొని రండి. అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏ వ్యక్తి, ఏ పర్సన్ వేరే అప్లైన్ నుంచి మీ దగ్గర వస్తాను అని చెప్తాడో ఆ పర్సన్ అక్కడే ఏం చేయలేదు, ఇక్కడ వచ్చి ఏం చెప్తాడు. ఆ పర్సన్ ఆ అప్లైన్ దగ్గర ఉండే ఏమీ చేయలేదు, మీ దగ్గర వచ్చి ఏం చేస్తాడు. ఏ పర్సన్ మైండ్ లో నేను లైఫ్ లో ఎక్కడన్నా ఉంటే ఏమైనా చెయ్యాలి అని అనుకుంటాడు, ఆ పర్సన్ అప్లైన్ పాజిటివ్ ఉన్నాడా నెగిటివ్ ఉన్నాడా చూడడు. ఆ పర్సన్ నేను పని చేయాలా అని తాకత్ వేసి పని చేస్తాడు, సక్సెస్ అవుతాడు. ఎవరు నేను కంపెనీ చేంజ్ చేస్తాను, అప్లైన్ చేంజ్ చేస్తాను అని అంటారో వాళ్ళు సక్సెస్ అవ్వరు. వాళ్ళకి ఏమంటే వాళ్ళు లాటరీ టికెట్ చూస్తారు. లాటరీ టికెట్ ఏం తెలుసా, ఈ లాటరీ ఈ అప్లైన్ దగ్గర ఉంటే నేను సక్సెస్ అవుతా లేదు, ఆ లాటరీ తీసుకుంటే సక్సెస్. అప్లైన్స్ కి లాటరీ టికెట్ అలాగా చూసే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వరు. ఇది అర్థం చేసుకోండి. అర్థమైతా ఉందా? నేను సక్సెస్ అవ్వాలా అనుకుంటే పైన చూడు లేక పని చేస్తాడంతే. ఎక్కడ ట్రైనింగ్స్ దొరుకుతాయి అక్కడ పోతాడు, కూర్చుంటాడు, టికెట్ ఇస్తాడు, నాకు లెర్నింగ్ కావాలని లర్న్ చేసుకుంటాడు, పని చేస్తాడు. దట్స్ ఇట్. ఎక్స్పెక్టేషన్స్ అప్లైన్ తో ఏమి పెట్టుడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఎవరితో కూడా పెట్టుడు. ఆ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ ఆయన ఉన్నాడు కదా, యూనివర్స్ ఉంది కదా, యూనివర్స్ పైన ఎక్స్పెక్టేషన్ పెట్టి పని చేస్తాడు. అర్థమైతా ఉందా? ఇంటెన్షన్ షుడ్ బి రైట్. మీ ఇంటెన్షన్ రైట్ పెట్టండి. నేను హార్డ్ వర్క్ చేసి నేను తీసుకొని వస్తాను న్యూ పీపుల్ కి, ఆయనది లైఫ్ ని చేంజ్ చేసేకి నేను ఒక దారి అవుతాను అని ఇంటెన్షన్ పెట్టుకొని పోయి ప్లాన్ ఇవ్వండి. 100% మీరు ప్లాన్ ఎలాగైనా ఇవ్వండి, అక్కడ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది ఆయన ఆధార్ కార్డ్ ఇచ్చేకి.
బట్ ఈ ఆయన డిసైడ్ చేసుకున్నాడు నేను రాను అంటే మీరు బాలీ సార్కి తీసుకొని వచ్చి ప్లాన్ ఇస్తే కూడా ఆయన రాడు. మేమేమనుకుంటాం తెలుసా, వలీ సార్కి తీసుకొని పోతే ఆయన వచ్చేస్తాడు. ఎవరు చెప్పారు మీకు? ఆయన చెప్పాడు వలీ సార్ తీసుకొని రా నేను వస్తానని. మళ్ళీ ఎందుకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక్క మాట చెప్తాను, ఈ పర్సన్ కి జాయిన్ అయ్యాలని అనుకుంటే ఈ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, ఈ అయినా ప్లాన్ ఇస్తే కూడా వచ్చేస్తాడు. ట్రిక్, ఈ బిజినెస్ ది ట్రిక్ ఇది. ఈ అయినా నువ్వు ఎంత చెప్తావు చెప్పురా, నేను రాను అని డిసైడ్ చేసుకున్నాడంటే బాలీ సార్ వచ్చి ప్లాన్ ఇస్తే కూడా రాడు. ఇది నేను రాసిస్తాను. ఇది ఛాలెంజ్. ఈ ఎక్స్పెక్టేషన్ వదిలేండి. అప్లైన్ కి తీసుకొని వస్తే వస్తాడు, దీపక్ సార్ దగ్గర కూర్చోపెడితే వస్తాడు, మేనేజ్మెంట్ దగ్గర నో సార్, నో బడీ విల్ కమ్. రావాలా అని అనుకుంటే వచ్చేస్తాడు. ఏ పర్సన్ ఆపర్చునిటీని చూస్తున్నాడో ఆ పర్సన్ కి మీరు ఆపర్చునిటీ తీసుకొని పోతే ఇంకా 50% ప్లాన్ ఇస్తే కూడా ఆయన ఆధార్ కార్డ్ తీస్తారు. సార్ ఇంకా 50% లాగిన్ అయినాక చూసుకుంటాం, ఫస్ట్ ఆధార్ కార్డ్ తీసుకోండి నేను చెప్తాను. అర్థమవుతుందా? మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, మన ఇంటెన్షన్ రాకుంటుంది కదా, అందుకే. అర్థమవుతుందా? సో డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. ఎప్పుడు కూడా డబ్బు కోసం పని చేయవద్దండి, హ్యాపీనెస్ కోసం పని చేయండి. మీకు వెస్టీజ్ లో పని చేసేకి హ్యాపీ వస్తా ఉందా, హ్యాపీనెస్ వస్తా ఉందా, ఖుషి అవుతా ఉందా? చూడండి, మీరు ఎవరికైనా ప్లాన్ ఇస్తే ఆయన జాయిన్ కాలేదంటే మీకు ఫీల్ అవుతుంది, ఎస్ ఆర్ నో? బట్ స్టిల్ మీరు నెక్స్ట్ ప్లాన్ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మీరు ఇక్కడ సాటిస్ఫై అవుతున్నారు, ఇక్కడ పని చేసేకి మీకు హ్యాపీ అవుతా ఉంది. సెకండ్ పర్సన్ నో అంటే కూడా మీరు థర్డ్ ప్లాన్ ఇస్తారు, ఫోర్త్ ప్లాన్ ఇస్తారు, ఫిఫ్త్ ప్లాన్ ఇస్తారు. 9 మెంబర్స్ జాయిన్ కాలేదంటే 10th ప్లాన్ ఇస్తారు. 10th పర్సన్ జాయిన్ అయితే 9 మెంబర్స్ జాయిన్ కాలేదంటే 10th పర్సన్ జాయిన్ అయితే ఆ 9 పర్సన్స్ నో అన్నారు కదా, ఆ నోది గమ్కు క్యా బోల్తే తెలుగు में? దుఃఖం. ఆ 9 మెంబర్స్ ది బాధ ఈ ఒక్క పర్సన్ ఎస్ అని చెప్తాడు కదా, ఆ ఖుషిలో కన్వర్ట్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? అందుకే చెప్తున్నాను, డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. ఎక్కడ మీకు హ్యాపీనెస్ దొరుకుతా ఉంది అక్కడ మీరు పని చేస్తే మనీ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఆయన అయిపోతే అన్న నెక్స్ట్ మంత్ 8%, నెక్స్ట్ మంత్ 10%, నెక్స్ట్ మంత్ డైరెక్టర్, నేను సినిమా. డబ్బు డబ్బు డబ్బు. చాలా మంది డౌన్ లైన్స్ కి పీవీ అలాగా చూస్తారు. డౌన్ లైన్ కి చూసారా, ఇక్కడ పీవీ కనబడుతుంది. అర్థమవుతుందా? పీవీ. చాలా మందికి చూడండి, మీరు 12th కి ఫోన్ వస్తుంది, 12th కి అప్లైంది, మీది కన్సిస్టెన్సీ కాలేదు, ఇంకా చేసుకుంటే మీకు 4 months అయినాక 5th month ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 12th కి ఎందుకు ఫోన్ చేసావు? 6th కి చేయవచ్చు కదా. ఎందుకు 12th కి ఫోన్ చేసావంటే డౌన్ లైన్ కి నువ్వు పీవీ మెషిన్ అనుకున్నావు. ఇండియా టీము విరాట్ కోహ్లీకి రన్ మెషిన్ అనుకునేది, మేము డౌన్ లైన్స్ కి పీవీ మెషిన్ అనుకున్నాం. ఎప్పుడు వరకు మీరు డౌన్ లైన్ కి పీవీ మెషిన్ అనుకుంటారో ఆ డౌన్ లైన్ కూడా గ్రో అవడు, మీరు కూడా గ్రో అవరు. ఎప్పుడు డౌన్ లైన్ కి మీరు ఫ్రెండ్ అనుకుంటారు, ఎప్పుడు డౌన్ లైన్ కి మీరు పార్ట్నర్ అనుకుంటారు, ఎప్పుడు డౌన్ లైన్ కి మీరు లైఫ్ చేంజర్ అనుకుంటారో 100% ఆ పర్సన్ ది కూడా లైఫ్ చేంజ్ అవుతుంది, మీది కూడా లైఫ్ చేంజ్ అవుతుంది. వర్క్ ఫర్ హ్యాపీనెస్. ఎగ్జాంపుల్ ఇస్తాను. క్యాట్ తెలుసా? క్యాట్ పిల్లికి మీరు పెట్టుకునేకి పోండి, వస్తుందా చైలో జల్దీ? ఇప్పుడు అది మా దగ్గర రావాలంటే మేమేం చెయ్యాలా? తెలుగు చైలో పెట్టుకోండి, ఎట్లా వస్తుంది? అక్కడ నుంచి జంప్ చేస్తుంది. ఎస్ మీరు పాల దగ్గర ఉన్నారు, నేను ఇంకొక లెవెల్ పైన ఉన్నాను. ఆ చువ ఇక్కడ పెట్టుకోండి, తెలుగా పెట్టుకోండి, ఎట్లా వస్తుంది? అర్థమైతా ఉందా? ఆ పిల్లి మనీ. ఏమి మీరు మనీకి పెట్టుకునేకి పోతే మనీ మీ చేయిలో రాదు. హ్యాపీనెస్ ఎలుక, చువా ఎలుక. ఆ చువా మీరు ర్యాట్, ఆ ర్యాట్ కి మీరు ర్యాట్ ఈజ్ ఎన్ హ్యాపీనెస్ టు హూమ్? టు యూ అండ్ ఫర్ మనీ ఆల్సో. అర్థమైతా ఉందా? ఆ ర్యాట్ ని మీరు పెట్టుకుంటే హ్యాపీనెస్, మీరు ఉంటే హ్యాపీ అయ్యి పని చేస్తే మనీ ఎట్లా వస్తుంది మీ దగ్గర? అర్థమవుతా ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. డూ వాట్ ఈస్ రైట్, నాట్ వాట్ ఈస్ ఈజీ. చాలా పెద్ద పాయింట్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఈజీ ఏముందో అది చేస్తారు, రైట్ ఏముందో అది చేయరు. ఈజీ ఏముంది మీకు చెప్తాను. మార్కెట్ లో 3 types ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. డైరెక్ట్ చెప్తున్నా, రైట్ కంపెనీ, ఈజీ కంపెనీ,
రాంగ్ కంపెనీ. ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడు? రైట్ కంపెనీలో ఉంటాడు. ఒక పర్సన్ ఫస్ట్ రైట్ కంపెనీలో ఉంటాడు, పని చేస్తుంటాడు, డబ్బు వస్తూ ఉంటుంది. చాలా మందికి లైఫ్ లో ఫైట్ చేస్తుంటారు, టీం వస్తూ ఉంటుంది, టీం పోతా ఉంటుంది, ఫైటింగ్ చేస్తున్నారు, నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు, నెట్వర్క్ పోతా ఉంది. 2 years అయింది, 3 years అయింది, 10,000 20,000 రూపీస్ లోనే ఉన్నారు, 1 lakh 2 lakh కి పోతా లేదు, రైట్ కంపెనీలో ఉన్నారు. మిడిల్ లో ఒక ఈజీ కంపెనీ వస్తుంది. ఆ ఈజీ కంపెనీలో ఉండే వాళ్ళు వచ్చి ఏం చెప్తారు తెలుసా? అక్కడ 6, ఇక్కడ నేను చెప్పలేదు, మీరు చెప్తున్నారు. అర్థమైంది కదా? మీకు అర్థమైతే చాలా నాకు. అక్కడ ఇక్కడ ఈజీ రా, 6 లైన్ లో 10 ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ 2లోనే వస్తుంది 10. ఎందుకప్ప ఇంకా 4 ఎక్స్ట్రా రా? అది కూడా 2లో 1 నువ్వు తీసుకొని రావాలా, 1 మేమే ఇచ్చేస్తాం పవర్ లైన్ అని. ఈజీ సక్సెస్ రైట్ ఉంటుంది. వీళ్ళు వచ్చి సక్సెస్ చాలా ఈజీ అని చూపిస్తారు. ఈయన చూసి 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 రైట్ కంపెనీ నుంచి జంప్ చేస్తాడు ఈజీ కంపెనీలో, టింగ్ అని. ఆ ఈజీ కంపెనీ 3 months లో చూపిస్తుంది ఎంత ఈజీ ఉంది అని. 3 months లో ఈయనకి తెలిసిపోతుంది ఎంత ఈజీ ఉంది ఇక్కడ అని. 3 months అయినాక ఇది ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ అని అర్థమవుతుంది. ఈజీ కంపెనీది అర్థం అయినాక వాపస్ రైట్ కంపెనీకి వచ్చేకి ఫేస్ లేదు. అందుకే ఈ రైట్ కంపెనీ నుంచి ఈజీ కంపెనీకి వెళ్ళిన పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? రాంగ్ కంపెనీకి జంప్ చేస్తాడు. వాట్ ఈజ్ రాంగ్ కంపెనీ? 9,000 ది 11 ఐడి ఓపెన్ చేయి, డైలీ లేదంటే వీక్లీ 2,000 36 weeks వరకు కంపెనీ దబ్బిస్తుంది. అర్థమైందా? 9,000 ది ఒక ఐడి చేసి నీకు 36 months వరకు 36 week వరకు నీకు 5,000 వస్తుంది. లేదంటే నువ్వు 2 లక్షలు ఇచ్చేయి, మేము ఒక సూపర్ మార్కెట్ ఇచ్చేస్తాం, నీ కింద 2 టోపీలు వేయి, ఆ టోపీలు కూడా 2 లక్షలు ఉండాలి, నీకు 5 లక్షలు ఇస్తాం. తీసుకునేది 6 లక్షలు, ఇచ్చేది 5 లక్షలు. అర్థమైందా? 6 లక్షలు ఎట్లా సార్? మీది 2 లక్షలు, కింద 4 లక్షలు, 2 ఎంత అయింది? నాకు రిటర్న్ ఎంత వస్తుంది? వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఎంత లాభం? 1 లక్ష. ఇలాగ ఒక 1000 members వేసేస్తే 1000 into 1 lakh 10 crores. 1 year ఇట్లా చేస్తుంది, 2 year ఇట్లా చేస్తుంది. మేమేం చేస్తాం? 2 lakh వేస్తే నాకు 5 lakh వచ్చిందిరా అని నేనేం చేస్తాను తెలుసా? ఆ 5 lakh మళ్ళీ వేస్తాను, 5 lakh మళ్ళీ వేస్తాను, నాకు 15 lakh వచ్చేస్తుంది. 15 lakh మళ్ళీ వేస్తాను. నెక్స్ట్ 15 days అయినాక కంపెనీ ఓనర్ దుబాయ్ లోకి వచ్చి ఒక వీడియో జారీ చేస్తాడు. డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చేయలేదు, నేను మీకు ఇచ్చాను కదా, నేనేం చెయ్యాలా, ఇండియన్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయలేదు, చాలా మంది మనకి ఫ్రాడ్ చేసేసారు, ఇప్పుడు కూడా ఇచ్చే మైండ్ సెట్ ఉంది, బట్ నాకు వచ్చేకి ఇస్తా లేదు ఇండియాకి అని ఏమన్నా చేసి ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్ లో వేసేస్తాం. మేమేం చేస్తానప్పుడు తెలుసా? ఆ కంపెనీ ఆఫీస్ కి పోయి కళ్ళు తీసుకుని కొట్టి ఫైటింగ్ చేసి చాలా మంది ఏడ్చి వాపస్ ఇంటికి వచ్చి కూర్చుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఏరియాలో అందరికి చెప్పేస్తాం, నెట్వర్క్ మార్కెటింగ్ లో పోవద్దురా. రైట్ కంపెనీ నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఈజీ కంపెనీకి పోయి అక్కడ నుంచి రాంగ్ కంపెనీకి పోయి థూ అని చెప్పేది కూడా నువ్వే కదపా. ఇక్కడే ఊరికే ఉంటే ఇంకొక 2-3 years అట్లీస్ట్ 1 lakh అన్న వచ్చేది. ఎస్ ఆర్ నో? అందుకే చెప్తున్నాను, డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ. నేను ఇక్కడ రాంగ్ కంపెనీది చెప్తా లేదు, ఇక్కడ రాయలేదు నేను రాంగ్ కంపెనీ అని. రాంగ్ కంపెనీ వరకు మేము వెళ్ళేది ఎప్పుడు? మేము రైట్ నుంచి ఈజీకి వెళ్ళి. అర్థమైతుందా? అర్థం అవుతా లేదంటే ఇంకొకటి ఏం చెప్తాను.
అర్థమైంది కదా? ఎందుకు మార్కెట్ లో నెట్వర్క్ మార్కెటింగ్ కి థూ అని చెప్తారంటే రైట్ కంపెనీలోనే ఉంటారు అందరూ. ఈజీ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద దమ్ములు వీరే. నాశనం చేస్తుండేది మార్కెట్ కి వీళ్ళే. ఇప్పుడు కంపెనీ పేరు నేను చెప్పను, మీకు తెలుసు. మీరు చూపండి సార్, కర్నూలులో చాలా మంది వెళ్ళారు, ఇదే కర్నూలులో చాలా మంది వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అందుకు నేను చెప్తున్నాను, వాట్ ఈస్ రైట్. రైట్ మీకు కష్టం ఇస్తుంది, శ్రమ ఇస్తుంది, డబ్బు కూడా ఇస్తుంది, టైం తీసుకుంటుంది. అర్థమవుతా ఉందా? టైం. రజనీకాంత్ కూడా రాత్రి ఈజీగా రజనీకాంత్ అవ్వలేదు. రజనీకాంత్ అయ్యేకి మోర్ దెన్ 10 years అయింది. ఎందుకంటే రైట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాడు, ఈజీ ప్లాట్ఫామ్ లో పోలేదు. అర్థమైందా? ఎంత మంది సక్సెస్ అయినారు. ఇంకొక మాట చెప్తాను వినండి. ఈ హోటల్ 1 year లో కన్స్ట్రక్ట్ అయిపోతే 10 year వరకు నిలబడుతుందా? 4-5 years తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే మినిమం 50 years నిలబడుతుంది. ఎస్ ఆర్ నో? ఎంత లేట్ గా కన్స్ట్రక్ట్ అవుతుంది అంత లేట్ వరకు నిలబడుతుంది. ఎంత జల్దీ కన్స్ట్రక్ట్ అయిపోతుంది అంత జల్దీ నాశనం అయిపోతుంది. మీకు సక్సెస్ వెస్టీజ్ లో దొరుకుతలేదు జల్దీ అంటే, దొరకనైనాక చాలా రోజు వరకు నిలబడుతుంది. అర్థమవుతా ఉందా? అందుకు చెప్తున్నాను, ఆల్వేస్ కీప్ రైట్ ఇంటెన్షన్. రైట్ ఇంటెన్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ డూ వాట్ ఈస్ రైట్, నాట్ వాట్ ఈస్ ఈజీ. ఏది మీకు ఈజీ అని అనిపిస్తుందో అది మీకు చాలా కష్టం ఇస్తుంది. అర్థమవుతా ఉందా పాయింట్స్?